హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ బ్లౌజ్ చూడండి, మనకు మగ్గం వర్క్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసామన్నమాట. అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద వచ్చేసి మనకి ఇట్లా హ్యాంగింగ్స్ అనేవి మనకు సీజర్ స్టోన్స్ కానివ్వండి, ఇట్లా మనకు మ్యాచింగ్ వచ్చేసి ఎలా వేసుకోవాలి మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అనేది అయితే నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్, అలాగే ఆరెంజ్లో ఉంటుందన్నమాట శారీ కూడా. కాబట్టి మనకు కింద హ్యాంగింగ్స్ అనేవి ఎలా వేసుకోవాలనేది అయితే బిగినర్స్కి ఉంటుంది కదా, కాబట్టి డౌట్ అనేది ఈ విధంగా మనకు కాంబినేషన్ వచ్చేసి ఈ రెండు కూడా మనకు కలర్ కాంబినేషను అలాగే బీడ్స్ మనకి వేయమని ఇచ్చారనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇట్లా చిన్న బీడ్స్ వచ్చేసి మనకు తీసుకోవాలి. ఇక్కడ పింక్ అనేది నార్మల్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న బీడ్స్ అనేవి గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ బీడ్స్తో మనము ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఈ వీటిల్లో మనకి ఇక్కడ ఇది ఓవెల్ షేప్లో అనేది మనకు ఉంది కదా, మనకి 2 కలర్ బీడ్స్, ఆరెంజ్ కలరు అలాగే గ్రీన్ కలరు. ఇలా వీటి కోసం మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ నార్మల్ థ్రెడ్కి అనేది 4 పొరలు, అంటే మన కుక్స్లోకి ఎలా వేసుకుంటామో అట్లా 2 తీసుకోవాలన్నమాట. అంటే నీడిల్కి ఎక్కించుకోవాలి. ఇట్లా ఎక్కించుకున్న తర్వాత మనము బీడ్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి మీకు చూపిస్తున్నాను అన్నమాట, ప్రిపేర్ చేసింది. ఇలా ఎలా వేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. 2 కలర్ కాంబినేషన్లో హ్యాండ్కి అన్నమాట. అంటే ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ కొన్ని వాటికి చేస్తారు, కొన్ని వాటికి చేయని వాటికి మనం ఎలా వేసుకోవాలి లేదు అని అంటే మన కోసం మనమే ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఎట్లా వేసుకోవాలంటే ఇది వచ్చేసి మనకు రెడీమేడ్ అన్నమాట. అంటే శారీలో వచ్చిన శారీలో వచ్చిన మగ్గం వర్క్ అన్నమాట. మగ్గం వర్క్కి మనము ఈ విధంగా అంటే మనము ఓన్గా డిజైన్ చేయించుకుంటే మనకు అలాగే వేసి ఇవ్వమని అడుగుతాం కదా, అట్లా కాకుండా మనం సపరేట్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా వేసుకోవాలనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇట్లా థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకోవాలి. ఒక ఇంచ్ అనేది ఇట్లా వదులుకోవాలన్నమాట. మనకు హ్యాండ్కి కింద భాగం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అనేది వదులుకొని ఇట్లా నీడిల్ని దించి మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అనేది ఇలా నాట్ అనేది వేసుకోవాలండి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఉంది కదా, 2 రకాలు అన్నమాట. అంటే దీంట్లో రకరకాల డిజైన్స్ అనేవి ఉంటాయి. మనకు కావాల్సిన మోడల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 బీడ్స్ గోల్డ్ కలర్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు పైన ఓవెల్ షేప్ ఏదైతే ఉందో అది పై పక్కకు మనకు పడాలి అనుకున్నప్పుడు పైకి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా రివర్స్గా పెట్టుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ తర్వాత గోల్డ్ బీడ్, ఇలా గోల్డ్ బీడ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ గోల్డ్ బీడ్ వదిలేసి మనకి ఏదైతే ఉందో ఓవెల్ షేప్ బీడు, ఈ బీడులో నుండి మనము పైకి ఇట్లా మనము లాగాలన్నమాట. అంటే మరీ టైట్గా లాగకుండా మరీ లూజ్గా లేకుండా మనకు హ్యాంగింగ్ అయ్యే విధంగా ఉండేటట్లు మనం చూసుకోవాలండి. ఇట్లా చూసుకున్న తర్వాత నీడిల్ని కిందికి అనేది దింపేసుకోవాలి. ఇట్లా నీడిల్ని కిందికి అనేది దింపేసుకున్న తర్వాత మనము చూడండి, ఇట్లా టైట్గా ఉందా లూజ్గా మరి థ్రెడ్ కనపడకుండా ఇట్లా ఉంటే నీలుక్కొని ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మనకి ఇట్లా హ్యాంగ్ కావాలి. ఇలా హ్యాంగ్ కావాలి అంటే మనం కొంచెం థ్రెడ్ అనేది మనం లూజ్గా పెట్టేసుకోవాలన్నమాట. అంటే థ్రెడ్ అనేది కనపడకుండా అలాగే మనకు బీడ్ అనేది మరి టైట్గా లాగకుండా ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఒక 2 టైమ్స్ అనేది నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా నాట్ అనేది వేసుకున్న తర్వాత మనము కిందికి అనేది దించేసుకొని మళ్ళీ సెకండ్ దానికి మనం వెళ్ళొచ్చు అన్నమాట. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా కిందికి మనం మళ్ళీ కటింగ్ అనేది చేయకుండా మనం ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి ఇట్లా తీసుకోవాలి. 1/2 ఇంచ్కి తీసుకుంటే మనకు నిండుగా హ్యాంగ్ అనేది అవుతాయి అన్నమాట. ఇట్లా సీజర్ బీడ్స్ కానివ్వండి, లేదంటే ఇట్లా నార్మల్ బీడ్ కానివ్వండి, అంటే కస్టమరు మనకు చెప్పేదాన్ని బట్టి అంటే మనకు పలాని ఇది కావాలండి అని మనకు పర్టికులర్గా అయితే మనకు రెఫరెన్స్ పిక్ అనేది పెట్టి అడిగారు. కాబట్టి ఈ విధంగా కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. బిగినర్స్కి కొంతమందికి ఎలా స్టిచ్ చేసుకోవాలనే డౌట్ అయితే ఉంటుంది కదా, నేను వాళ్ళ కోసం అనేది చూపిస్తున్నాను అన్నమాట. ఇట్లా
అంటే సెకండ్ టైం అనేది మనకు 2 బీడ్స్ అనేవి గోల్డ్ తీసుకొని మనకు ఆపోజిట్ కలర్ ఇంకొకటి ఏదైతే ఉందో అది ఆరెంజ్ కలర్లో తీసుకొని ఇంకొక బీడ్ అనేది గోల్డ్ కలర్ తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇలా పట్టుకోవాలన్నమాట. మనకు థ్రెడ్ అనేది మనకు లాగి పట్టుకోవాలి. ఇక్కడ మనకు హ్యాండ్లో మనం ఇట్లా పట్టుకోవడంలోనే మనకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట నీట్గా. అంటే కొన్నిసార్లు థ్రెడ్ అనేది చిక్కు పడే అవకాశం ఉంటుంది కాబట్టి లేకుండా మనము నిదానంగా ఇట్లా తీసుకొని నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇట్లా ఒక 2 టైమ్స్ అనేది వేసుకుంటూ, మరి అంటే మనకి లాగకుండా మళ్ళీ టైట్గా లేకుండా లూజ్గా లేకుండా ఇట్లా వేసుకొని మనకు టైట్గా అనేది పట్టుకొని హ్యాంగింగ్ అయ్యేటట్లు చూసుకోవాలండి. ఇట్లా చూసుకొని మనము మొత్తం కూడా ఇదే ప్రాసెస్లోనే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇట్లా చిక్కు కానీ ఇట్లా ఏమి రాకుండా పడకుండా మనం చూసుకుంటూ హాఫ్ ఇంచుకి ఒకటి ఇట్లా ఆపోజిట్గా ఏదైతే ఉంటుందో ఆపోజిట్ కలర్స్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మోడల్ వచ్చేసి మనకి ఇష్టమైన మోడల్స్లో వేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకొని మనం మళ్ళీ ఇంకొక బీడ్, చిన్న బీడ్ అనేది తీసుకోవాలి. ఇట్లా మనం దగ్గరికి ఇలా తీసుకొని మనకు ఈ బీడ్ గోల్డ్ బీడ్ అనేది వదిలేసి మళ్ళీ పైన 2 బీడ్లో నుండి ఈ విధంగా గ్రీన్ కలర్ బీడ్లో నుండి చిన్న బీడ్స్లో నుండి కూడా ఇలా తీసుకొని మొత్తం కూడా ఇలా హ్యాంగ్ అయ్యే విధంగా సెట్ చేసుకొని మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా మనం ఒకసారి కిందికి నీడలు అనేది దించేసి మళ్ళీ ఇక్కడ మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఒక 2 టైమ్స్ అనేది వేసుకుంటే మనకు ఫిట్గా అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కిందికి అనేది దించేసుకొని నీడిల్ని హాఫ్ ఇంచుకి మళ్ళీ హాఫ్ ఇంచుకి ఒకటి మనం సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా మనం చేసుకుంటూ రావాలి. ఇట్లా మళ్ళీ హాఫ్ ఇంచుకి ఇట్లా ఆపోజిట్గా కలర్స్ అనేవి వేసుకుంటూ మనము శారీలో ఉన్న కలర్ కానివ్వండి, బ్లౌజ్ పీస్లో ఉన్న కలర్ కానివ్వండి, మనం ఇట్లా వేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనకి ఇట్లా రెడీమేడ్గా వచ్చినవి కానివ్వండి, ఒకవేళ ఫస్ట్ మనము చెప్పింటాము, ఒకవేళ మర్చిపోయి వేసి ఉండరు అనుకోండి, ఇట్లాంటి వాటి కోసం మనం ఇలా కూడా మనం హ్యాండ్తో మనము ఓన్గా అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇలా పట్టుకొని థ్రెడ్ అనేది నిదానంగా లాగి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఒక టైం అనేది కిందికి నీడిల్ అనేది దించేసుకొని మనం టైట్ లూజ్ అనేది చెక్ చేసుకొని మళ్ళీ మనం ఇక్కడ థ్రెడ్ని నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా ముడి వేసుకుంటే మనకు టైట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా చిక్ అనేది లేకుండా మనం ఇట్లా చెక్ చేసుకొని వేసుకుంటూ రావాలి. ఇట్లా చిక్కు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇట్లా లేకుండా మనము కరెక్ట్గా మళ్ళీ ఇంకొక నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా ఇదే విధంగా వేసుకుంటూ మనం హాఫ్ ఇంచుకి ఒకటి వేసుకుంటే నీట్గా 2 హ్యాండ్స్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్లకి మనము వేసుకోవచ్చు అన్నమాట. ఇది తీసేసుకోవాలండి. ఇట్లా రాకుండా నేను చూపిస్తున్నాను అన్నమాట. మనం ఇలా వచ్చిందనుకోండి, అలాగే పెట్టకుండా మనం ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట. నేను ఇట్లా నాట్ అనేది వేసేటప్పుడు ముడి అనేది పడకుండా ఉండడం కోసం నేను ఇట్లా చూపిస్తున్నాను. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇదే ప్రాసెస్లోనే మనము వేసుకుంటూ హ్యాండ్కి మొత్తం వేసుకుంటూ రావాలి.
ఇట్లా మొత్తం కూడా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా అన్నీ కూడా నాట్ వేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం హాఫ్ ఇంచుకొకటి మనము వేసుకుంటూ రావాలి. ఇట్లా 2 కలర్స్ మనకు బీడ్స్లో మనకు చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి. ఈ డిజైన్ బట్టి మనం ఈ విధంగా వేసుకుంటూ రావచ్చు. అలాగే ఈ గోల్డ్ బీడ్స్ అనేవి కాకుండా మనకు రకరకాల బీడ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకు నచ్చిన మోడల్ అనేవి పూసల్లో కానివ్వండి ఇట్లా బీడ్స్లో ఉంటాయన్నమాట. వేసుకోవచ్చు. అంటే వర్క్ని బట్టి మనము ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. హ్యాంగింగ్ మొత్తం ఇట్లా మనకు కనపడుతుంది అన్నమాట. మనం సపరేట్గా ఇట్లా వేసిస్తే మనకు సపరేట్గా చార్జ్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక 1 ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్ వరకు కానీ మనం ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ అనేది హ్యాండ్ కింద నుండి వచ్చేస్తుంది కాబట్టి మనకు ఇట్లా ఒక ఇంచు మాత్రమే మనం తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మళ్ళీ ఇదే విధంగా మనకు ఒక 2 గోల్డ్ బీడ్ తీసుకోవాలి. ఒకటి ఓవల్ షేప్ ఇట్లా బీడ్ తీసుకోవాలి. మనకు కలర్ బీడ్ కింద మళ్ళీ ఒక బీడ్ అనేది గోల్డ్ బీడ్ తీసుకోవాలి. ఇట్లా తీసుకొని అన్నీ కూడా ఇదే విధంగా మనం హ్యాండ్కి 2 హ్యాండ్స్కి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారికి ఎలా వేసుకోవాలనేది అయితే డౌట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా మనం వేసుకోవచ్చు. అలాగే శారీ టెజల్స్ కానివ్వండి ఇట్లా మీకు ఏవైనా కావాలి అనుకుంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానివ్వండి డిజైన్స్ అనేవి వేస్తాను అన్నమాట. మీకు ఏవైనా నచ్చాయి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నేను వర్క్ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అనేవి రీసేల్ అనేది చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకున్న వారు కాంటాక్ట్ అవ్వచ్చండి. మొత్తం కూడా చూడండి ఇదే విధంగా ఇట్లా మనం మొత్తం 2 హ్యాండ్స్కి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. కింద బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా మనం చూడండి ఇట్లా నాట్ అనేది వేసుకొని లాస్ట్లో ఒక 2 టైమ్స్ ఇట్లా 2 సార్లు ఈ విధంగా వేసుకొని నాట్ అనేది ఇట్లా మనం తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. 2 హ్యాండ్స్కి మనం ఇట్లా సపరేట్గా మనం కూడా మనకు వేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా ఓన్గా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా మనము కుట్టిన తర్వాత కూడా ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట. బ్లౌజ్ మనము కుట్టిన తర్వాత కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది కదా. ఇట్లా మనం వేసుకోవడం వలన ఇంకా కొంచెం మనకు అందంగా కూడా ఉంటుంది, కనిపిస్తుంది, మనకు బాగుంటుంది అన్నమాట. టూ హ్యాండ్స్కి ఈ విధంగా ఎలా ఉందన్నది ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా ఇంకా కొంచెం మనకి బ్యూటిఫుల్గా చాలా లుక్ అనేది ఉంటుంది హ్యాండ్స్కి. చూడండి ఈ విధంగా. మన ఛానల్లో ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ప్యాచ్ వర్క్ డిజైన్స్ కానివ్వండి, అప్లిక్ వర్క్ డిజైన్స్ కానివ్వండి, ఇలా మనం ఎలా వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఉన్నాయన్నమాట మా కంప్యూటర్ వర్క్లో. అలాగే టజల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయన్నమాట.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.